జలధార జలహారతి ప్రోగ్రామ్ ఎన్టీఆర్ జిల్లాలో 100 డేస్ యాక్షన్ ప్లాను తయారైంది. ఇది అన్నమయ్య జిల్లాలో చేసిన ఒక పైలట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో రిప్లికేట్ చేయండి అని చెప్పారు. ఇది మంచి కార్యక్రమం. ఏంటంటే నీళ్ళు ఎక్కడైతే సర్ప్లస్గా ఉంటుందో మన వర్షం వచ్చినప్పుడు దాన్ని డెఫిసిట్ ఏరియాకి ఎలాగ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే భూగర్భ జలాన్ని ఎలాగ పెంపొందించవచ్చు అనేది మీద ఈ కాన్సెప్ట్. మన జిల్లాలో దాదాపుగా 436 చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు నింపితే మనకు 10 TMC వాటర్ మనము హోల్డ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు యాక్చువల్ నింపగలిగేంత ఉండేది ఓన్లీ 6.4 TMC మనము నింపగలుగుతున్నాము. అంటే ఇంకా 3.6 TMC నీళ్ళు మనం నింపవచ్చు, అంటే ఇంకా హోల్డ్ చేయొచ్చు. దానికి కావాల్సిన లో హ్యాంగింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటే ఏదైతే ఫీడర్ కెనాల్స్ ఉన్నాయో అది డీసిల్టింగ్ చేసుకోవడము, అలాగే ట్యాంక్ బెడ్ డీసిల్టింగ్ చేసుకోవడము, ఇవన్నీ మనము దాదాపుగా 400 వరకు ప్రపోజ్ చేసుకొని MGNRGSలో అంటే జీరామ్జీ ప్రోగ్రాంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ వర్క్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. దీంతోపాటు భూగర్భ జలాన్ని పెంపొందించడానికి స్టాగర్డ్ ట్రెంచు, అలాగే సోక్ పిట్స్, సో దెన్ ఈ కెనల్లో కూడా డీప్ సోక్ పిట్స్ ఇట్లా పెట్టుకొని ప్రతి ఒక్కటి అంటే వచ్చిన నీళ్లు పారిపోకుండా దాన్ని అక్కడ ఆపి కిందకి దింపడము. దీని ద్వారా ఏంటంటే భూగర్భ జలం పెరుగుతుంది, అలాగే ట్యాంక్స్ అయితే ఉన్నాయి ఇది ఇక్కడ కెపాసిటీ పెరుగుతుంది. దీన్ని ఈసారి మనము అంటే 10 TMC మ్యాక్సిమం కెపాసిటీ ఉంది కాబట్టి ఆ 10 TMC కూడా ఈసారి వచ్చి అంటే నెక్స్ట్ మాన్సూన్కి వచ్చే నీళ్ళలో నింపి మనము మన జిల్లా వాటర్ సేఫ్గా వాటర్ సెక్యూర్గా చేయడానికి జలధార ద్వారా ట్రై చేస్తున్నాము. దీంట్లో మెయిన్లీ జీరామ్జీ వర్క్సే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని చోట స్లూయిస్ రిపేరు, అలాగే వెయిర్స్ రిపేరు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాము. పర్కులేషన్ ట్యాంక్స్ కూడా కట్టబోతున్నాము. ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా దీనికి ప్రతి ప్లాన్ ఏదైతే ఉందో ప్రతి ప్లాన్కి కంపల్సరీ సోక్ పిట్ ఉండాలి, అది మ్యాండేటరీగా ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఎన్ఫోర్స్ చేయబోతున్నాము, ఇన్సిస్ట్ చేయబోతున్నాము. బికాజ్ అర్బన్ ఏరియాలో భూగర్భ జలం పెద్దగా ఉండట్లేదు, కిందకి వెళ్ళట్లేదు, నీళ్లు పడిన నీళ్ళంతా పారిపోతూ ఉంటుంది. అందుకే దాన్ని భూగర్భ జలాన్ని పెంపొందిస్తే మనకు వాటర్ సెక్యూరిటీ వస్తుంది. జలధార జలహారతి కాన్సెప్ట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చారో అది మన జిల్లాలో నెరవేరడానికి ఉపయోగం అవుతుంది. కాబట్టి సో ఈ ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయ్యి కంపల్సరీగా 100 డేస్లో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి వచ్చే మాన్సూన్లో మన జిల్లాలో వాటర్ టేబుల్ ఇప్పుడు ఉన్నదానికన్నా మెరుగ్గా పెట్టడానికి అంటే ప్రీ మాన్సూన్లో పోస్ట్ మాన్సూన్లో 3 మీటర్స్, ప్రీ మాన్సూన్లో 8 మీటర్స్ డెప్త్, ఈ డెప్త్ మెయింటైన్ చేసి ఒక ఐడియల్ సిచ్యుయేషన్ మెయింటైన్ చేయడానికి జలహారతి ద్వారా జలధార ద్వారా ట్రై చేస్తున్నాం.